అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఆ దేశ మాజీ రాయబారి ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. పాక్ నుంచి ట్రంప్ కుమారుడికి భారీ మొత్తంలో డబ్బు అందుతోందని, అందుకోసమే భారత్ అమెరికా సంబంధాలను కూడా ఆయన చెడగొట్టారని అమెరికా మాజీ రాయబారి రహమ్ ఇమాన్యుయల్ ఆరోపించారు. చైనాను ఎదుర్కోవడంలో అగ్రరాజ్యానికి భారత్ అత్యంత కీలకమైన భాగస్వామి అని గుర్తు చేశారు. ఆ విషయాన్ని గుర్తించకుండా అధ్యక్షుడు ట్రంప్ అహం చూపిస్తున్నారని, 40 ఏళ్ల వ్యూహాత్మక ప్రణాళికను, దౌత్య సంబంధాలను ట్రంప్ విస్మరించారని అన్నారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ చేసింది తానేనంటూ ట్రంప్ చేసిన వాదనను భారత ప్రధాని మోదీ అంగీకరించడం లేదని గుర్తు చేశారు. ట్రంప్ చేసిన ఈ భారీ తప్పిదాన్ని చైనా తమకు అనుకూలంగా మార్చుకుంటోందని ఇమాన్యుయల్ ఆరోపించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్తో అమెరికా వ్యాపారవేత్త జాక్ విట్కాఫ్ మధ్య బిజినెస్ డీల్ జరిగింది. విట్కాఫ్ కంపెనీలో ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్, అల్లుడు జేర్డే కుష్నర్ వాటాదారులుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీన్ని ఉద్దేశిస్తూనే ఇమాన్యుయల్ ట్రంప్పై విమర్శలు గుప్పించారు.